అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ లాగ్స్ 143. నేను బాగున్నాను, మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, మన అమ్మమ్మ వాళ్ళు చక్కగా కుక్కర్ లేకుండా పప్పు అవి ఎలా ఉడకపెట్టుకుని చేసుకుంటారో మేమైతే మా ఇంట్లో ఎప్పుడు ఇట్లానే చేసుకుంటామండి. కేవలం టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. కుక్కర్ యూజ్ చేయకుండా ఇట్లా చేసుకుంటే కనుక మేము ఎట్లా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. చక్కగా నాకు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ బెండకాయ, ములక్కాయ, టమాటా అండ్ ఆనియన్ నేనైతే కట్ చేసుకుని పచ్చిమిరకాయ వేసేసుకుని దీంట్లోనే కొంచెం ఉప్పు అండ్ దెన్ ఆయిల్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని ప్లేట్ పెట్టేసుకుని ఈలోపు ఇవి మగ్గుతాయండి. పక్కన నేను పప్పు కూడా పెట్టేశాను. విడిగా ఒక దాంట్లో పప్పు కూడా స్టవ్ మీద పెట్టేశాను, అది ఉడుకుతుంది. ఇంకా రైస్ అయితే ముందే వండేసాను. మొలకలెత్తిన శనగలతో అయితే రైస్ వేసాను. చక్కగా మొలకలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, అలా మొలకెత్తిన శనగలు అయితే వేసి రైస్లో వండానండి. ఇదిగోండి పప్పు కూడా ఎంత చక్కగా ఉడికిపోయింది. దీన్ని స్మాష్ చేసేసుకొని ఈలోపు మనకి పక్కన కూడా నేను వెజిటేబుల్స్ అయితే 100% కుక్ చేయలేదండి, ఒక 60% కుక్ చేశాను. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసేసుకుని చక్కగా మనం ముందు స్మాష్ చేసేసుకున్న పప్పు కూడా వేసేసుకుని దీంట్లోనే చింతపండు గుజ్జు తీసుకున్నానండి. ఆ చింతపండు గుజ్జు వేసేసుకుని అట్లానే కొంచెం వాటర్ కూడా వేసేసుకున్నాను. ఇంకా దీంట్లోనే కొంచెం ఒకసారి కదిపేసుకుని మెంతులు, ఆవాలు అండ్ దెన్ ధనియాలు, జీలకర్ర ఈ పొడి అయితే కొంచెం వేసుకున్నాను. అండ్ దెన్ దీంట్లోనే కొంచెం ఇంకా దీంట్లోనే కారం వేసాను. కారము ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటే ఇట్లా మనకి మరిగేటప్పుడు కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ దెన్ చిన్న బెల్లం ముక్క కూడా వేసాను. ఎక్కువ వాటర్ వేయలేదండి, జస్ట్ కొంచెం థిక్గా, మరీ వాటరీగా కాకుండా మరీ పప్పులాగా కాకుండా మీడియంగా చేసుకుంటాము. చక్కగా సాంబార్లోకి సైడ్ డిష్ మేము పాపడాలు అయితే చేసుకున్నాము. అప్పడాలు వేయించేసుకుని ఈ లోపు అది కూడా చక్కగా మరిగిపోయి చక్కగా కాగిపోయిందండి. పప్పుచారు కూడా పక్కనే నేను తాలింపు కూడా పెట్టేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి అండ్ దెన్ కరివేపాకు, ఇంకా ఇంగువ వేసుకున్నాను. ఇంగువ నేను చారులో కూడా కాగేటప్పుడు చారులో వేసుకున్నాను. అండ్ దెన్ దీంట్లో కూడా వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. కుక్కర్ కాకుండా ఇట్లా మీరు కూడా ట్రై చేసి చక్కగా ఇట్లానే రైస్లో కూడా ఇట్లా ఏమైనా వేసుకుని విడిగా తినకపోతే చక్కగా ఇట్లా రైస్లో వేయండి, ఏమి టేస్ట్ మారదండి. నేను 3 months నుంచి చేస్తున్నాను. ఇట్లానే ట్రై చేసి మీరు కుక్కర్ కన్నా ఇట్లా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ అండి.